Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ సందర్భంలో మనం నూతన సంవత్సరం గురించి కొంత ధ్యానించుకుందాం. మరి దానికి ముందు ఒక సాక్ష్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రీసెంట్గా ఒక మాసం నుండి డిసెంబర్ 9th నుండి నేను కొంచెం సిక్గా ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ప్రార్థన చేశారు. చాలా వందనాలు. మరలా మీతో కలుసుకుని దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. దీని గురించి 7 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటి అంటే, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. ఎంతోమంది 2025లో చనిపోయారు. కానీ దేవుని కృపను బట్టి మనం ఇంకా జీవించి ఉన్నాం. అందువలన మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఇంకా అంతేకాదు, మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, మరి జాబ్ కానీ, లేకపోతే వివాహం కానీ, మరి పిల్లలు పుట్టడం కానీ, ఎన్నో అనేక విధాలుగా మరి ఇల్లు కట్టుకోవటానికి ఇచ్చినటువంటి కృపను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి వందనాలు. అంతేకాకుండాను దేవునికి వందనాలు చెల్లించాల్సింది ఏంటంటే, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 14 వరకు చదివితే అనేక ఆశీర్వాదాలు అని మనం చూస్తాం. ఆ ఆశీర్వాదాలు మరి నిత్యత్వంలోనే మనకి సిద్ధపరిచాడు అని, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. నిత్యత్వంలోనే మనకు పుట్టక మునిపే, భూపనాదులు వేయబడక మునిపే ఆ ఆశీర్వాదాలు మనకి సిద్ధపరిచాడు అన్నమాట. మనల్ని ఎన్నుకున్నాడు. అలాంటి ఆశీర్వాదాలు, దాన్ని బట్టి మనం వందనాలు చెల్లించాలి. కానీ అక్కడే ఆ వచనంలోనే, ఆ భాగంలోనే ఎఫెసీ 1:3 నుండి 14 చదివితే అవన్నీ కూడాను మరి 11-12 సార్లు క్రీస్తునందు, ఆయన యందే అని చాలాసార్లు చెప్పబడింది అన్నమాట. అది చాలా ముఖ్యంగా మనం గమనించుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి ఎట్లా వస్తాయి అంటే, యేసుక్రీస్తుని బట్టి. కాబట్టి ఆయన ద్వారానే మనం దేవునికి వందనాలు చెల్లించాలి. అందువలన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మన ప్రార్థన కానీ, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు యేసు ప్రభు ద్వారా నేను ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా, నేను స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభువా అని అంటాం కదా. అది సబబైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ ఆశీర్వాదాలు యేసుక్రీస్తునందు మనకి మనకు అనుగ్రహించాడు. మరలా నిత్యత్వంలోనే తలంచాడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే, మన యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడాను, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడాను దేవుడు మనకి సిద్ధపరిచాడు నిత్యత్వంలోనే. కాబట్టి ఆయనకి వందనాలు చెల్లించాలి. రెండో విషయం ఏంటి అనంటే, ప్రామిస్ కార్డ్స్. చాలా చర్చెస్లో ప్రామిస్ కార్డ్స్ ఇస్తారు. అవి తీసుకుంటాం. ఒక విధంగా లాటరీ లాగా తీసుకుంటాం. మరి దానిలో
వాటిని సరైన తీరులో వాడుకోవచ్చు, మరి తప్పుడు తీరులో కూడా వాడుకోవచ్చు వాటిని. సరైన తీరు ఏంటి అని అంటే ఆ వాగ్దానాలు తీసుకుని, ఎందుకంటే ప్రతి ఒక్క దే వాక్యం దేవుని యొక్క వాగ్దానంతో సమానం. దేవుడు ఏది చెప్పినా కానీ అది వాగ్దానంతో సమానం. దే దేవుని నమ్మకత్వం అంటే ఏంటి? చెప్పింది చేస్తాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఏ వచనమన్నా తీసుకోవచ్చు, దాన్ని మనం మన జీవితాల్లో అనుభవించుకోవచ్చు అన్నమాట. కానీ ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి వాగ్దానాన్ని అని అంటే, ముఖ్యంగా దానిలో ఏమైనా షరతులు ఉన్నాయా? ఇప్పుడు దే మనం ఉదాహరణకి ఏంటి అంటే, మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు అనే ఆ విధంగా మనం గ్రహించుకుని మనం ఎట్లా ఉన్నా సరే దేవుడు మాత్రం మన ఎడల నమ్మదగిన వాడుగా ఉంటాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు చదివితే అక్కడ క్లియర్గా ఉంటుంది. ఏంటంటే ఆ విధంగా ఆయనతో కూడా మనం చనిపోతే మనం ఆయనతో కూడా బ్రతుకుతాం. మనం సహించుకుంటే కష్టాల్లో నష్టాల్లో ఆయన నిమిత్తమై మనం సహించుకుంటే అప్పుడు ఆయనతో కూడా ఏలుతాం. కండిషన్ ఉందన్నమాట. ఆయన ఎరుగు అంటే మనల్ని కూడా ఎరగను అని అంటాడు. కాబట్టి 13వ వచనంలో మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అనేదాన్ని ఈ 11, 12 వచనాలు ఆ సందర్భం చదవకుండా ఆ 13 ఒక్కటే తీసుకుని ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు అని వాగ్దానం చేశాడు కదా అని మనం దాన్ని మన జీవితాలకు అన్వయించుకోకూడదు. ఆ విధంగా ఏదైనా సరే, ఏ వాగ్దానమైనా సరే, అది సందర్భం ఏంటి, దానిలో ఏదన్నా షరతు ఉన్నదా? ఇప్పుడు షరతు లేని ప్రేమ అని అంటాం, అది కూడా తప్పే. ఎందుకంటే షరతు ఉన్నది. యోహాను సువార్త 15:10లో మనం చూసేటట్లయితే ఆయన ప్రేమలో కొనసాగుతాం. ఎప్పుడు కొనసాగుతాం అంటే ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యంలో మనం నిలిచి ఉంటే. ఓకే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంది. ఇక్కడ కండిషన్ ఉందా? షరతు ఉందా? ఉన్నది. కాబట్టి షరతు లేనటువంటి ప్రేమ అని అనకూడదు. మనం షరతు ఉన్నదని ప్రేమ అని కూడా అనకూడదు. అంటే కేటగారికల్గా కాదు. కొన్ని సందర్భాలలో షరతు ఉన్నట్టుగా, కొన్ని సందర్భాలలో షరతు లేనట్లుగా దేవుని యొక్క ప్రేమను బైబిల్ వివరిస్తుందన్నమాట. కాబట్టి కండిషన్ లేదు అని అనకూడదు. దేవుని యొక్క ప్రేమను చవి చూడాలి అంటానికి షరతు ఏమీ లేదు. యేసుక్రీస్తు దగ్గరికి రావటానికి, మన పాప క్షమాపణ పొందటానికి ఏ షరతు లేదు. ఏ పాపైనా సరే రావచ్చు. కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో నిబంధన చేసుకున్నటువంటి రీతిగా నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధనకు మనం కట్టుబడి ఉండాలి. ఆయన కుమార్తెలాగా మనం జీవించాలన్నమాట. కాబట్టి అలాంటి షరతులు కూడా ఉన్నట్లుగా మనం గ్రహించుకోవాలి. ప్రామిస్ ఉంటుంది, షరతులు ఏమైనా వృధా. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయులకే దేవుడు కొన్ని మరి ఆయన ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి వర్తించేటువంటిదే అన్నమాట. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం ఇక అది ఇట్ ఈజ్ ఇన్వాలిడ్. అందరూ ఒకటే. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మినప్పుడు
ఇంకా ఆ నిబంధన మారింది, క్రొత్త నిబంధన అయిందనమాట. కాబట్టి పాత నిబంధన యూదులకి సంబంధించింది కొన్ని, వాళ్ళ వాళ్ళ ఇశ్రాయేలులు ఆ భూమికి సంబంధించింది, ఆ పట్టణానికి యెరూషలేముకి సంబంధించింది. మరలా ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఇక్కడ ఉంచుతాను, మరి సంవత్సరం మొదటి నుండి సంవత్సరం చివరి వరకు వర్షాలు కురిపిస్తాను అనేది యూదులకి వాళ్ళ పాడి పంటల విషయమై ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అంటే మనకి ఆ విధంగా ఇవ్వడా అనేది కాదు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అంటే అవి టెంపరల్ ఆశీర్వాదాలు అన్నమాట. మనకి యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటిది నిత్యంగా ఉండేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు. ఓకే, తాత్కాలికంగా ఈలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ తప్పనిసరిగా ఇస్తానని ఎప్పుడు దేవుడు వాగ్దానం చేయలేదు. ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేశాడు, మనకి ఆ విధంగా వాగ్దానం చేయలేదు. కాబట్టి ఆ డిఫరెన్స్ మనం కనుక్కోవాలన్నమాట. ఈ వాగ్దానం ఇశ్రాయేలుకి సంబంధించిందా, లేకపోతే యేసుక్రీస్తు అనుచరులకి సంబంధించిందా అని మనం గమనించాలి. మరి కొన్ని వాగ్దానాలు సందర్భానికి సంబంధించినటువంటి ఉంటుంది. ఆ సందర్భంలో దేవుడు ఆ వాగ్దానం చేశాడు. మన సందర్భం కూడా దానికి సిమిలర్గా ఉంటే, దానికి తగినట్టుగా ఉంటే దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. కానీ కొన్ని వాగ్దానాలు జనరల్గా ఉంటాయి, సందర్భం లేనటువంటివిగా ఉంటుంది. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి దేవుని ప్రజలకు దేవుడు ఏమిటంటే ఐ విల్ హెల్ప్ యూ అంటాడు. కీర్తనలో ఐ విల్ హెల్ప్ యూ అంటాడు. ఇక కండిషన్ ఏమీ లేదన్నమాట. కాబట్టి కొన్ని వాగ్దానాలు సందర్భంకి సంబంధించినవి కాదు, అన్ని సందర్భాల్లో. ఇప్పుడు కొన్ని కీర్తనలకి హెడ్డింగ్ ఉంటుంది, కొన్ని కీర్తనలకి హెడ్డింగ్ ఉండదు. అంటే ఏ సందర్భంలోనైనా సరే ఇది వాడుకోవచ్చు అనేటువంటి కీర్తన అన్నమాట. కాబట్టి మనం దాన్ని ప్రతిదానికి సందర్భం ఉంటుందని కాదు, సందర్భం లేకుండా ప్రతి సందర్భంలో కూడాను దేవుడు సహాయం చేస్తానని చెప్తాడు. ఆ విధంగా మనం ప్రామిస్ కార్డ్స్ని మనం వాడుకుని ఆ విధంగా వాడుకోకపోతే దేవుణ్ణి అపార్థం చేసుకున్నట్టుగా సమానం అన్నమాట. దేవుడు చెప్పనటువంటి దాన్ని చెప్పాడు. ఇంకా 5 విషయాలు ఉన్నాయి కదా, మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పటికీ మనం దీంతో ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Beloved Father, the Father of our Lord Jesus Christ, we want to give you thanks for so many things in life, for life itself, but supremely for your dear Son, our Savior, the Lord Jesus, whom you have given to us as a gift, unspeakable gift, as we read in 2 Corinthians. Lord, we want to thank you for the gift of your dear Son, the Lord Jesus. Thank you also for the gift of forgiveness of sins. Thank you for blessing us with all these spiritual blessings, all these possible spiritual blessings through your dear Son, the Lord Jesus Christ. Thank you also that you have prepared them for us before we were born, before the foundation of the world. For all these things we give you thanks. We also pray, Father, that you help us to use these promises of yours in a proper way. Please bless us during this year 2026. We ask this in Jesus' name. Amen. God bless you.